పార్లమెంట్లో రెండో రోజు కొనసాగుతున్న వాయిదాల పర్వం. వాయిదా తీర్మానాలపై చర్చకు పట్టుబడుతూ వెల్లోకి దూసుకెళ్లిన విపక్ష సభ్యులు. ఉభయ సభలు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా. పార్లమెంట్ వద్ద బీహార్ స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ వ్యవహారంపై విపక్షాల ఆందోళన. ప్రజల ఓటు హక్కును హరించేందుకే ఓటర్ల రివ్యూను చేపట్టారని మండిపాటు. జగదీప్ ధన్కడ్ రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి. ధన్కడ్ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్టు ఎక్స్ వేదికగా పేర్కొన్న ప్రధాని. బీసీ రిజర్వేషన్లపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి వ్యాఖ్యలను ఖండించిన మంత్రి పొన్నం ప్రభాకర్. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ఉదహరించిన మంత్రి, బీసీలకు 42% రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చడం అసాధ్యమేమీ కాదని వెల్లడి. కవి దాశరథి జయంతిని పురస్కరించుకుని నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్. సాయంత్రం రవీంద్ర భారతి వేదికగా కార్యక్రమం. కాలమిస్టు అన్నవరం దేవేందర్కు దాశరథి పురస్కారాన్ని అందజేయనున్న ముఖ్యమంత్రి. టెట్ ఫలితాలను విడుదల చేసిన విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా. ఈసారి 33.98% మంది అర్హత సాధించినట్టు వెల్లడి. హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ. అప్రమత్తమైన జీహెచ్ఎంసీ, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా. ముంపు ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యలు. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో రెండో రోజు కూడా వాయిదాల పర్వం కొనసాగింది. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఉభయ సభలు ప్రారంభమైన కాసేపటికే వాయిదా పడ్డాయి. లోక్సభలో విపక్ష సభ్యులు సభ ప్రారంభం నుంచే నినాదాలతో హోరెత్తించారు. ఆపరేషన్ సింధూర్, పహల్గాం దాడి వైఫల్యంపై చర్చకు పట్టుబట్టాయి. నినాదాలు చేస్తూ స్పీకర్ వెల్లోకి దూసుకొచ్చాయి. సభ్యులు సంయమనం పాటించాలని స్పీకర్ ఓం బిర్లా విజ్ఞప్తి చేసిన విపక్ష నేతలు తగ్గకపోవడంతో సభను గంటపాటు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. మరోవైపు అటు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి కొనసాగింది. ఇప్పటికే తాము ఇచ్చిన అంశాలపై వాయిదా తీర్మానాలకు ప్రతిపక్ష సభ్యులు చర్చకు పట్టుబట్టారు. దీంతో సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేస్తున్నట్టు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ ప్రకటించారు. వాయిదా అనంతరం ఇరు సభలు ప్రారంభమైన పరిస్థితి అలాగే కొనసాగడంతో మధ్యాహ్నం 2 గంటల వరకు ఉభయ సభలు వాయిదా పడ్డాయి. मैं चलाना चाहता हूं, सभा की कार्रवाई 2 बजे तक के लिए स्थगित की जाती है. బీహార్లో ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ పై ఇండి కూటమి నేతలు పార్లమెంటు వద్ద నిరసనకు దిగారు. ఈ ప్రక్రియ ప్రజల ఓటు హక్కులను కాలరాస్తోందని ఆరోపించారు. లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్తో సహా పలువురు నాయకులు పార్లమెంట్లోని మకర్ ద్వార్ వద్ద నిరసన తెలిపారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. బీహార్ ఎస్ఐఆర్ అంశంపై ఇండి కూటమి ఎంపీలు పార్లమెంట్లో చర్చ జరపాలని కోరుతున్నారు. ప్రజల సమస్యలను వినే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని సమాజ్వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్ ఆరోపించారు. బీహార్లో ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ పై పార్లమెంట్ వద్ద నిరసనకు దిగిన డింపుల్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల ముందు చివరి నిమిషంలో ఎన్నికల కమిషన్ ఎస్ఐఆర్ చేపడుతోందని విమర్శించారు. सरकार का कोई इंटेंशन ही नहीं है कि वो जनता की और लोगों की बात सुने. जहाँ पे लास्ट मोमेंट में ये एसआईआर जैसी जो पूरी जो एक्सरसाइज चल रही है इलेक्शन के 2 या 3 महीने पहले, तो कहीं ना कहीं अपने आप में ये प्रश्न चिन्ह उठाता है सरकार पे और उसके इरादों पे. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ రాజీనామాకు ఆమోదం లభించింది. ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేయడంతో పాటు రాజ్యసభ చైర్మన్ పదవి నుంచి తప్పుకుంటున్నట్టు ధన్కడ్ నిన్న రాత్రి రాష్ట్రపతికి లేఖ రాయగా ఉపరాష్ట్రపతి రాజీనామాను ఆమోదిస్తూ సంబంధిత పత్రంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేశారు.
దీంతో తదుపరి ఉపరాష్ట్రపతి ఎవరనే దానిపై సర్వత్రా చర్చలు ఊపందుకున్నాయి. అధికార పార్టీ పలువురి పేర్లను పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ రాజీనామాపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్కడ్ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారని పేర్కొన్నారు. ఉపరాష్ట్రపతి సహా వివిధ హోదాల్లో దేశానికి సేవ చేసేందుకు ధన్కడ్కు అనేక అవకాశాలు లభించాయన్నారు. అనారోగ్య కారణాల రీత్యా జగదీప్ ధన్కడ్ రాజీనామా చేయడంతో ఆయన ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్టు మోదీ పేర్కొన్నారు. ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్లో జరిగిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో పహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనగా సాయుధ బలగాలు చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై లోక్సభలో చర్చించాలని నిర్ణయించారు. ఈ అంశంపై లోక్సభలో 16 గంటల చర్చకు సమయం కేటాయించారు. అంతేకాక ఆదాయ పన్ను బిల్లు 2025పై లోక్సభలో 12 గంటలు, రాజ్యసభలో 9 గంటల చర్చకు సమయం కేటాయించారు. स्पीकर महोदय के द्वारा तय किया जाएगा, उसके तहत हम चर्चा करने के लिए पूरी तरह से तैयार। जब माननीय रक्षा मंत्री जी బీసీలకు 42% రిజర్వేషన్లపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు చేసిన వ్యాఖ్యలను మంత్రి పొన్నం ప్రభాకర్ ఖండించారు. తాజాగా హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ రామచంద్రరావు చెబుతున్నట్టుగా బీసీలకు 42% రిజర్వేషన్లను పెంచుతూ 9వ షెడ్యూల్లో చేర్చడం అసాధ్యమేమీ కాదన్నారు. గతంలో పక్క రాష్ట్రం తమిళనాడులో జరిగిందని ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ గుర్తు చేశారు. రాష్ట్రాల దగ్గర ప్రామాణికమైన సమాచారం ఉంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చని ఇందిరా సహానీ కేసులో సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సర్వే చేసి కేబినెట్ ఆమోదం, శాసనసభ ఆమోదం, గవర్నర్ ఆమోదంతో ఢిల్లీకి పంపామన్నారు. ఇక నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వమేనని మంత్రి పొన్నం స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ల అమలు విషయంలో ప్రతిపక్షాల తీరును ప్రజలు గమనించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్రంలోని బీజేపీ ఎంపీలు రాజీనామా చేస్తే కేంద్ర ప్రభుత్వం ఎందుకు దిగిరాదో చూద్దామన్నారు. పార్టీ అధ్యక్ష పదవి కూడా బీసీలకు ఇవ్వని బీజేపీకి బీసీలకు న్యాయం జరుగుతుందంటే నమ్మలేని పరిస్థితిలో ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు మరొకసారి తన అసలు నిజ స్వరూపాన్ని బయటపెట్టినాడు. 42% 9వ షెడ్యూల్లో చేర్చడం అసాధ్యం అంటా ఉన్నాడు. ఇది సాధ్యమే. ఇది గతంలో జరిగింది పక్క తమిళనాడు రాష్ట్రంలో. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బీజేపీ ఎంపీలంతా రాజీనామా చేయండి, ఎందుకు రాదో చూస్తాం, లేదా దీన్ని సాధించి పెట్టండి. ఈరోజు సుప్రీంకోర్టులో ఇందిరా సహానీ కేసులో చాలా స్పష్టంగా చెప్పినారు, రాష్ట్రాల్లో ఒకవేళ ప్రామాణికమైన సమాచారం ఉంటే, ఎంపైరికల్ డాటా ఉంటే తప్పకుండా రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవచ్చని చెప్పినాయి. అందుకే రాష్ట్రం సర్వే చేసి శాసనసభ ఆమోదము, కేబినెట్ ఆమోదము, గవర్నర్ ఆమోదంతో ఢిల్లీలో ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయము. నేడు మహాకవి, రచయిత, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా అక్షర యుద్ధం సాగించిన దాశరథి కృష్ణమాచారి శత జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్నాం. నా తెలంగాణ కోటి రతనాల వీణ అనే నినాదంతో తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన ఈ మహనీయుడి జీవితం, సాహిత్యం, పోరాట స్ఫూర్తి గురించి దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. జిల్లా చిన్నగూడూరులో 1925 జూలై 22న వెంకటమ్మ, వెంకటాచార్య దంపతులకు దాశరథి కృష్ణమాచార్య జన్మించారు. నిజాం పాలన నుంచి తెలంగాణ విముక్తి కోసం తన పద్యాలు, రచనలతో పోరాడిన దాశరథి ఏళ్లపాటు కారాగార జీవితం గడిపారు. నిజామాబాద్ జైలు గోడలపై కూడా రచనలు చేస్తూ ధిక్కార స్వరాన్ని వినిపించారు. సంస్కృతం, ఆంగ్లం, ఉర్దూ భాషల్లో ప్రావీణ్యం సాధించిన ఆయన ఉపాధ్యాయుడిగా, పంచాయతీ ఇన్స్పెక్టర్గా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి ఆస్థాన కవిగా గుర్తింపు పొందారు. దాశరథి రచనలు రుద్రవీణ, అగ్నిధార, కవితా పుష్యకం, పునర్నవం, అమృతాభిషేకం, తిమిరంతో సమరం వంటి సంకలనాలు తెలంగాణ ప్రజల్లో చైతన్యాన్ని రగిలించాయి. కథలు, నాటికలు, సినిమా పాటల ద్వారా తెలుగు భాషకు ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. ఆయన స్ఫూర్తితో తెలంగాణ తొలి మలి ఉద్యమాల్లో కవులు, కళాకారులు, సాహితీవేత్తలు కీలక పాత్ర పోషించారు. స్వరాష్ట్రం ఏర్పడ్డాక దాశరథి పేరిట రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం సాహితీ పురస్కారం అందిస్తూ ఆయన గొప్పతనాన్ని స్మరిస్తోంది.
దాశరథి శత జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులు ఎక్స్ వేదికగా నివాళులర్పించారు. ఆయన పద్యాలు తెలంగాణ ప్రజల కన్నీళ్లను అగ్నిధారగా మలిచి నిజాం నిరంకుశ పాలనను ఎదిరించాయని సీఎం కొనియాడారు. సమాజం కోసం తపించిన దాశరథి ప్రజల్లో చైతన్యం నింపిన ధీశాలిగా, తెలంగాణ కీర్తిని ప్రపంచానికి చాటిన మహాకవిగా అభివర్ణించారు. భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ దాశరథిని తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి ప్రతిరూపంగా పేర్కొన్నారు. సాయుధ పోరాట స్ఫూర్తిని రగిలించిన యోధుడు దాశరథి కృష్ణమాచార్య అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. దాశరథి కృష్ణమాచార్య అక్షరాలు, పద్యాలు, పాటలు ఈరోజు కూడా తెలంగాణ ప్రజల్లో స్ఫూర్తిని రగిలిస్తున్నాయి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. దాశరథి కృష్ణమాచార్య పురస్కారానికి ఈ ఏడాది కవి, కాలమిస్ట్ అన్నవరం దేవేందర్ పేరును ప్రభుత్వం ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోతారం గ్రామానికి చెందిన దేవేందర్ తెలంగాణ పదాలతో ఆకట్టుకునే రీతిలో రచనలు చేస్తారన్న గుర్తింపు ఉంది. పంచాయతీరాజ్ శాఖలో ఉద్యోగం చేస్తూనే రచనా వ్యాసంగాన్ని కొనసాగించారు. తెలంగాణ సాహిత్యానికి ఆయన చేసిన సేవలకు గాను ప్రభుత్వం ఈ ఏడాది ప్రతిష్టాత్మక దాశరథి కృష్ణమాచార్య పురస్కారానికి ఎంపిక చేసింది. ఆయన్ను 1,116 రూపాయల నగదు పురస్కారం, శాలువా, జ్ఞాపికతో సత్కరించనుంది. మంగళవారం రవీంద్ర భారతిలో జరిగే కృష్ణమాచార్య జయంతి కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని దేవేందర్కు అందజేస్తారు. తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా సచివాలయంలో టెట్ ఫలితాలను విడుదల చేశారు. ఈసారి 33.98% మంది పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 90,205 మంది అభ్యర్థులు పరీక్ష రాయగా 30,649 మంది అర్హత సాధించారు. జూన్ 18 నుంచి 30వ తేదీల మధ్య ఆన్లైన్ మాధ్యమంలో ఈ పరీక్షలు నిర్వహించారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం నిర్వహించే డిఎస్సి పరీక్షలను రాయాలంటే టెట్లో అర్హత సాధించడం తప్పనిసరి కావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఏటా 2 సార్లు టెట్ పరీక్ష నిర్వహిస్తోంది. ఇక తాజాగా విడుదల చేసిన టెట్ ఫలితాలను విద్యాశాఖ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ఇప్పుడు ప్రకటనలు. 605 మార్చండి అలవాటు మార్చండి. మార్చండి అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. మీరేం చూస్తున్నారు నాన్న? నువ్వే అంటుంటావుగా, స్టాక్ మార్కెట్ లో కొంచెం ఆలోచించి అర్థం చేసుకుని ఇన్వెస్ట్ చేయాలని. అందుకే కాస్త జ్ఞానం సంపాదిస్తున్నాను. ఎవరి నుంచి? అదే ఒక స్టాక్స్ ఎక్స్పర్ట్ ఉన్నాడు, గొప్ప ఎడ్యుకేషనల్ వీడియోలు చేస్తూ ఉంటాడు. దాంతో పాటు మంచి ఇన్వెస్ట్మెంట్ టిప్స్ కూడా ఇస్తాడు. నాన్న, ఈ వీడియోలని నమ్మకండి. మీ రీసెర్చ్ స్వయంగా చేసుకోండి లేదా సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ని సంప్రదించండి. ఎడ్యుకేషన్ పేరుతో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు తరచూ ఇన్వెస్టర్ ని తప్పుదారి పట్టిస్తూ ఉంటారు. నష్టపోయేది మీరే. వార్తలకు పునఃస్వాగతం. తపాలా శాఖ ఆధునీకరణలో భాగంగా నూతన సాంకేతిక విప్లవం 2.0తో 7 రాష్ట్రాల్లో ఇంటి వద్ద సేవలు నేటి నుంచి అందుబాటులోకి వచ్చాయి. తెలంగాణ, గుజరాత్, ఢిల్లీ, కర్ణాటక, హర్యానా, పంజాబ్, జమ్మూ కాశ్మీర్లో ఈ సేవలు ప్రారంభమయ్యాయి. ప్రత్యేక యాప్ ద్వారా ఇంటి నుంచే పోస్టల్ బుకింగ్, ఇన్సూరెన్స్, పొదుపు పథకాలను పొందవచ్చు. సురక్షిత సేవల కోసం అధునాతన సాంకేతిక విధానాలను అమలు చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లాలో 2 హెడ్ పోస్ట్ ఆఫీసులు, 14 సబ్ పోస్ట్ ఆఫీసులు, 332 బ్రాంచ్ పోస్ట్ ఆఫీసులు ఆధునిక సేవలు అందుబాటులోకి వచ్చాయి. వినియోగదారులకు మెరుగైన సేవల కోసం అడ్వాన్స్డ్ పోస్టల్ టెక్నాలజీ ఐటీ 2.0తో వివిధ సేవలను అందిస్తున్నారు. మొబైల్ ఫోన్ ద్వారా ఇంటి నుంచే సౌలభ్యం కల్పిస్తున్నట్టు సబ్ డివిజనల్ ఇన్స్పెక్టర్ శ్రీనాథ్ రెడ్డి తెలిపారు. పెద్దపల్లి జిల్లాలోని అన్ని తపాలా కార్యాలయాల్లో ఈ సాంకేతికత అందుబాటులో ఉంటుందని, ఖాతాదారులు ఈ సేవలను వినియోగించుకోవాలని ఆయన కోరారు. భారత ప్రభుత్వంలోని తపాలా శాఖ ద్వారా ప్రజలందరికీ అత్యుత్తమమైన మరియు ఇంకా రక్షితమైన సేవలు అందించడానికి కేంద్ర ప్రభుత్వం ఐటీ 2.0 అనే ప్రాజెక్టుని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. 7 రాష్ట్రాల్లో, అందులో మన తెలంగాణ రాష్ట్రంతో పాటుగా ఈరోజు అన్ని బ్రాంచ్, సబ్ పోస్ట్ ఆఫీసెస్, హెడ్ పోస్ట్ ఆఫీసెస్లో ఈ ప్రాజెక్టుని వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. అన్ని తపాలా కార్యాలయాల్లో నూతన సాఫ్ట్వేర్ని ప్రజలందరికీ ఇంకా సురక్షితమైన సెక్యూర్డ్ కనెక్షన్స్ ద్వారా వాళ్లకు ఇంకా సులభతరంగా
చేయడం కోసం ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడం జరిగింది. దీని ద్వారా లెటర్ బుకింగ్ కానీ, స్పీడ్ పోస్టు, రిజిస్టర్ పోస్టు, తపాలా కార్యాలయాల్లో పార్సిల్ సేవలు మరియు వాటితో పాటు అన్ని రకాల పొదుపు ఖాతాలు, ఇన్సూరెన్స్ సెక్టార్లో ఉన్నటువంటి సేవల్ని వీటన్నిటిని కూడా పోస్ట్ ఆఫీసెస్లో పాటు ప్రజలు వారి ఇంటి వద్దనే పొందవచ్చు. గోదావరి నది, జంపన్నవాగు, రామప్ప, లక్నవరం సరస్సులతో పాటు మేడారం సమ్మక్క సారాళమ్మ జాతరకు ప్రసిద్ధి చెందిన ములుగు జిల్లా సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక అభివృద్ధిలో ముందంజలో ఉంది. జిల్లాలో ఇటీవల జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, సామాజిక చైతన్య కార్యక్రమాల గురించి డిస్ట్రిక్ట్ రౌండప్లో తెలుసుకుందాం. ములుగు జిల్లాలో జాతీయ విపత్తు ప్రతిస్పందన బృందంతో జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ సమీక్షా సమావేశం నిర్వహించారు. గోదావరి నది, జంపన్నవాగు, రామప్ప, లక్నవరం సరస్సుల్లో గతంలో జరిగిన వరద ఘటనల గురించి ఎన్డీఆర్ఎఫ్ బృందానికి వివరించారు. గోదావరి, జంపన్నవాగు పరిసరాలను పరిశీలించి అకాల వర్షాలు, విపత్తుల నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఇక దొడ్డికొమరయ్య 79వ వర్ధంతి సందర్భంగా జిల్లాలోని సంక్షేమ భవనంలో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. కలెక్టర్ దివాకర్ టిఎస్ దొడ్డికొమరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ సాయుధ పోరాటానికి, భూమి, భుక్తి, విముక్తి కోసం దొడ్డికొమరయ్య అమరుడని కలెక్టర్ వివరించారు. మరోవైపు తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క సారమ్మ దేవాలయాన్ని ఎండోమెంట్స్ ప్రధాన కార్యదర్శి శైలజా అయ్యర్, కలెక్టర్ దివాకర్ టిఎస్ సందర్శించారు. క్యూలైన్లు, జంపన్నవాగు, చిలకలగుట్ట, కన్నెపల్లిలోని సారాలమ్మ దేవాలయ పరిసరాలను పరిశీలించి అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. వాజేడు మండలంలో మొక్కజొన్న పంట నష్టపోయిన 671 మంది రైతులకు 3,80,97,264 రూపాయల పరిహార చెక్కులను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క పంపిణీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడుతుందని, రైతు కష్టం ప్రభుత్వ కష్టమని మంత్రి తుమ్మల అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు సంక్షేమం కోసం 1,00,000 కోట్లకు పైగా నిధులు కేటాయించారని, భోగత, పాలెం, లక్నవరం వంటి ప్రాంతాలను పర్యాటక కారిడార్గా అభివృద్ధి చేస్తామని తెలిపారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ కల్తీ విత్తనాల వల్ల నష్టపోయిన రైతులను మల్టీనేషనల్ కంపెనీలతో చర్చలు జరిపి పరిహారం అందించామని, రైతులను మోసం చేసే వారిని వదిలిపెట్టమని అన్నారు. ములుగు జిల్లాలో ఆదివాసీ, గిరిజన మహిళలకు ఉపాధి కల్పించే లక్ష్యంతో గోవిందరావుపేట మండలం మొట్లగూడెంలో రైన్ స్టాండ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో విస్తరాకుల తయారీ కేంద్రాన్ని మంత్రి సీతక్క ప్రారంభించారు. మేడారం జాతరకు వచ్చే భక్తులు ప్లాస్టిక్కు బదులు సహజ సిద్ధమైన విస్తరాకులను ఉపయోగించాలన్నారు. ఇది మహిళలకు ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని తెలిపారు. మేడారం అభివృద్ధికి 112 కోట్ల రూపాయల అంచనాతో నివేదిక సిద్ధం చేసినట్టు, శాశ్వత అభివృద్ధి పనులు జరుగుతున్నాయని మంత్రి అన్నారు. నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన 5 సభ్యులు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ సమక్షంలో లొంగిపోయారు. వీరిలో ఒక ఏరియా కమిటీ సభ్యుడు, 4 కార్యకర్తలు ఉన్నారు. ఛత్తీస్గఢ్కు చెందిన వీరు పోలీసులు, సిఆర్పీఎఫ్ బలగాల పోరు కన్నా ఊరుమిన్న కార్యక్రమం ద్వారా శాంతియుత జీవితాన్ని ఎంచుకున్నారు. లొంగిపోయిన వారికి తక్షణ సాయంగా 25,000 రూపాయల చెక్కులు అందజేశారు. 2025 జనవరి నుంచి ఇప్పటి వరకు 73 మంది మావోయిస్టులు లొంగిపోయినట్టు ఎస్పీ తెలిపారు. ములుగు జిల్లా అభివృద్ధి, రైతు సంక్షేమం, మహిళా సాధికారత, విపత్తు నిర్వహణ, సామాజిక చైతన్యంలో అగ్రస్థానంలో నిలుస్తోంది. మంత్రులు, జిల్లా అధికారులు, స్థానిక సంస్థలు కలిసి ఈ జిల్లాను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. తిరుమలలో టీటీడీ పాలక మండలి కీలక సమావేశం జరుగుతోంది. చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన అన్నమయ్య భవనంలో ఉదయం 10:30 ప్రారంభమైన ఈ సమావేశంలో 45కు పైగా అంశాలపై బోర్డు సభ్యులు చర్చిస్తున్నారు. వైకుంఠం, క్యూ కాంప్లెక్స్ 3 నిర్మాణాల ప్రతిపాదనలతో పాటు వేద పారాయణదారులకు నిరుద్యోగ భృతి కింద నెలకు 3,000 రూపాయలు అందజేయడం వంటి కీలక అంశాలపై తీర్మానాలు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. మరోవైపు టీటీడీలోని కాంట్రాక్ట్ డ్రైవర్లను రెగ్యులరైజ్ చేసే అంశంతో పాటు తిరుమలలోని పాత భవనాలను నూతన డోనర్ స్కీమ్ కింద పునర్నిర్మించే అంశంపైన సభ్యులు చర్చిస్తున్నారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు గీతా గోపీనాథ్ వెల్లడించారు. ఆగస్టులో తన పదవికి రాజీనామా చేస్తానని గీతా గోపీనాథ్ ఎక్స్ వేదికగా తెలిపారు.
తిరిగి హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్గా పనిచేస్తానని ప్రకటించారు. ఐఎంఎఫ్లో దాదాపు 7 సంవత్సరాలు పనిచేసిన గీతా గోపీనాథ్ 2019లో ఐఎంఎఫ్లో చీఫ్ ఎకనామిస్ట్గా చేరారు. ఐఎంఎఫ్ చరిత్రలో తొలి మహిళా చీఫ్ ఎకనామిస్ట్గా చేరి చరిత్రను సృష్టించారు. ఆ తర్వాత 2022లో ఐఎంఎఫ్లో మొదటి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా పదోన్నతి పొందారు. అనూహ్యంగా ఐఎంఎఫ్ నుంచి నిష్క్రమిస్తున్నానని ప్రకటించిన ఆమె సెప్టెంబర్ 1 నుంచి హార్వర్డ్ ఎకనామిక్స్ విభాగంలో ప్రొఫెసర్గా పనిచేయనున్నట్టు తెలిపారు. బంగ్లాదేశ్ విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య 27కు చేరింది. ఢాకాలోని ఉత్తర ప్రాంతంలో గల మైల్స్టోన్ స్కూల్ అండ్ కాలేజ్ క్యాంపస్ భవనంపై నిన్న మధ్యాహ్నం వైమానిక దళానికి చెందిన F-7 BGI శిక్షణ విమానం ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో భారీ ఎత్తున పేలుడు సంభవించి మంటలు చెలరేగడంతో 27 మంది మృతి చెందగా 171 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 48 మంది పరిస్థితి విషమంగా ఉందని బంగ్లాదేశ్ అధికార వర్గాలు తెలిపాయి. దీంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. అమర్నాథ్ యాత్రకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఈ నెల 3న ఈ యాత్ర ప్రారంభం కాగా 19 రోజుల్లో 3,21,000 మంది భక్తులు పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. ఈరోజు జమ్మూ నుంచి 3,536 మంది యాత్రికులు కశ్మీర్లోని మంచులింగాన్ని దర్శించుకునేందుకు బయలుదేరారు. మొత్తం 2 కాన్వాయ్లు బయలుదేరగా మొదటి కాన్వాయ్లో 48 వాహనాలతో 1,250 మంది బేస్ క్యాంప్కు, రెండో కాన్వాయ్లో 84 వాహనాలతో 2,286 మంది పహల్గాం బేస్ క్యాంప్కు బయలుదేరినట్టు అధికారులు పేర్కొన్నారు. రోజు వేల సంఖ్యలో యాత్రికులు దేశవ్యాప్తంగా 2 బేస్ క్యాంపులకు చేరుకుంటున్నారని తెలిపారు. యాత్రికుల భద్రత కోసం వివిధ అంచెల భద్రత ఏర్పాట్లు చేశారు. సైన్యం, బీఎస్ఎఫ్, సిఆర్పీఎఫ్, ఎస్ఎస్బి, స్థానిక పోలీసులతో పాటు 180 అదనపు సెంట్రల్ ఆర్మర్డ్ పోలీస్ ఫోర్స్ కంపెనీలను మోహరించారు. యాత్ర మార్గంలో 8,000 మంది ప్రత్యేక కమాండోలను సైన్యం ఏర్పాటు చేసింది. కాగా ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర 38 రోజుల పాటు కొనసాగి ఆగస్టు 9న శ్రావణ పూర్ణిమ, రక్షాబంధన్ సందర్భంగా ముగుస్తుంది. ఇస్రో, నాసాల ఉమ్మడి ఉపగ్రహమైన నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్ను GSLV F-16 వాహక నౌక ద్వారా ఏపీలోని షార్ నుంచి ఈ నెల 30న సాయంత్రం 5:40 ప్రయోగించనున్నట్టు ఇస్రో పేర్కొంది. ఈ క్రమంలో షార్లోని శాటిలైట్ ప్రిపరేషన్ బిల్డింగ్ నుంచి నిసార్ ఉపగ్రహాన్ని రెండో ప్రయోగ వేదిక సమీపంలోని వాహన అనుసంధాన భవనంకు తరలించారు. అక్కడ GSLV శిఖర భాగాన అనుసంధానం చేయనున్నారు. ప్రత్యేకమైన భూ పరిశీలన ఉపగ్రహమైన నిసార్ బరువు 2,392 కిలోలు. ఇది డ్యూయల్ ఫ్రీక్వెన్సీ సింథటిక్ అపర్చర్ రాడార్తో భూమిని పరిశీలించనుంది. ఈ ఉపగ్రహం భూగోళం మొత్తాన్ని అన్ని వాతావరణ పరిస్థితుల్లో స్కాన్ చేసి 12 రోజుల వ్యవధిలో డేటాను అందించనుంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగానికి నేటికి 6 ఏళ్లు. ఈ మిషన్ చంద్రుని ఉపరితలం, భూకంప శాస్త్రం, ఖనిజాల విస్తరణ, ధృవ ప్రాంతాల్లో నీటి అణువులను అధ్యయనం చేయడానికి లక్ష్యంగా పెట్టుకుంది. 2019 జూలై 22న శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి చంద్రయాన్-2 విజయవంతంగా ప్రయోగించారు. ఈ మిషన్లో ఆర్బిటర్, ల్యాండర్ విక్రమ్, రోవర్ ప్రజ్ఞాన్ ఉన్నాయి. సాఫ్ట్వేర్ సమస్య కారణంగా 2019 సెప్టెంబర్ 6న ల్యాండర్ క్రాష్ అయినప్పటికీ ఆర్బిటర్ ఇప్పటికీ పనిచేస్తూ చంద్రశాస్త్రం, ఖనిజాల మ్యాపింగ్, ధ్రువ ప్రాంతాల్లో నీటి అణువులపై విలువైన సమాచారం అందిస్తోంది. 8 ప్రయోగాలతో ఆర్బిటర్ ఖనిజాలు, నీటి అణువులను మ్యాప్ చేస్తోంది. దీంతో మిషన్ డేటాను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ఇది మరింత అన్వేషణకు దోహదపడుతోంది. చంద్రయాన్-2 ఇస్రో సామర్థ్యాన్ని, అంతరిక్ష పరిశోధనకు అంకిత భావాన్ని చాటుతూ భవిష్యత్ చంద్ర మిషన్లకు స్ఫూర్తినిస్తోంది. భారత సైన్యం అమ్ముల పొదిలోకి అమెరికాకు చెందిన అత్యాధునిక అపాచీ AH-64E అటాక్ హెలికాప్టర్లు చేరాయి. 15 నెలల కిందటే భారత్కు అప్పగించాల్సి ఉన్న పలు కారణాలతో జాప్యం జరిగింది. దీనిపై భారత్ తీవ్రంగా స్పందించిన నేపథ్యంలో జూలై నెలాఖరు కల్లా 3 హెలికాప్టర్లు అప్పగిస్తామని ప్రకటించిన అపాచీ సంస్థ ఇవాళ ఇండియన్ ఆర్మీకి చెందిన ఏవియేషన్ విభాగానికి అప్పగించింది. 5,171 కోట్ల రూపాయల వ్యయంతో 2020లో అమెరికాతో ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం మేరకు మొదటి దశలో 3ంటిని ఇవాళ అప్పగించగా ఈ ఏడాది చివరిలో మరో 3 హెలికాప్టర్లను అప్పగించనున్నారు.
దేశీయ మార్కెట్లు స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాలున్నప్పటికీ సూచీలు సానుకూలంగా కదలాడుతున్నాయి. మధ్యాహ్నం 1 గంట సమయంలో సెన్సెక్స్ 83 పాయింట్లు పుంజుకొని 82,283 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 24 పాయింట్ల లాభంతో 25,115 దగ్గర కొనసాగుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 86.25గా ఉంది. ట్రెంట్, ఐసిఐసిఐ బ్యాంక్, టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, టైటన్ కంపెనీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. శ్రీరామ్ ఫైనాన్స్, కోటక్ మహీంద్రా, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, భారతీ ఎయిర్టెల్, టాటా మోటార్స్ స్టాక్ నష్టాలు కదలాడుతున్నాయి. భారత్తో రేపటి నుంచి జరగబోయే 4వ టెస్టుకు ఇంగ్లాండ్ తన తుది జట్టును ప్రకటించింది. తుది జట్టులో పెద్దగా మార్పులేమీ చేయలేదు. ఒకే ఒక్క మార్పుతో 4వ టెస్టులో బరిలోకి దిగుతోంది. లార్డ్స్ టెస్టులో స్పిన్నర్ షోయబ్ బషీర్ ఎడమ చేతికి గాయం కావడంతో 4వ టెస్టుకు దూరమయ్యాడు. దీంతో అతని స్థానంలో మరో స్పిన్నర్ లియామ్ డాసన్ను తుది జట్టులోకి వచ్చాడు. దీంతో 8 ఏళ్ల తర్వాత డాసన్ టెస్ట్ మ్యాచ్ ఆడబోతున్నాడు. అతను తన చివరి టెస్ట్ను 2017లో సౌత్ ఆఫ్రికాపై ఆడాడు. బ్యాటింగ్ సామర్థ్యం కలిగిన డాసన్ రాకతో ఇంగ్లాండ్ బలం పెరిగినట్టని చెబుతున్నారు క్రీడా పండితులు. ఇప్పటి వరకు 3 టెస్టులు ఆడిన డాసన్ 7 వికెట్లు తీశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అనుభవజ్ఞుడైన డాసన్ 212 మ్యాచుల్లో 10,731 పరుగులు చేయడంతో పాటు 371 వికెట్లు తీశాడు. మహిళల ప్రపంచ కప్ చెస్ టోర్నమెంట్లో భారత్కు చెందిన జూనియర్ ప్రపంచ ఛాంపియన్ దివ్యా దేశ్ముఖ్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. భారత్కి చెందిన గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారికతో జరిగిన టై బ్రేక్లో మహారాష్ట్రకు చెందిన 19 ఏళ్ల దివ్య 2-0 తేడాతో విజయం సాధించింది. ఈ ఇద్దరి మధ్య ఆదివారం నిర్ణీత 2 గేమ్లు ముగిశాక స్కోర్ 1-1తో సమంగా ఉండటంతో విజేతను నిర్ణయించేందుకు సోమవారం టై బ్రేక్ నిర్వహించారు. తొలి గేముల్లో తెల్లపావులతో ఆడిన దివ్య 57 ఎత్తుల్లో విజయం సాధించింది. సెమీస్ చేరే అవకాశాలు సజీవంగా ఉండాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన 2వ గేమ్లో తెల్లపావులతో ఆడిన హారిక 76 ఎత్తుల్లో ఓడిపోవడంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. నేడు జరిగే సెమీఫైనల్స్ తొలి గేమ్లలో చైనాకు చెందిన టింగ్ జీ లేతో భారత గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి, చైనాకే చెందిన టాన్ జోంగితో దివ్య తలపడతారు. భారత్ నుంచి 2 ప్లేయర్లు సెమీఫైనల్ చేరుకోవడంతో ఒక పథకం ఖాయమైంది. అంతేకాకుండా వచ్చే ఏడాది జరిగే క్యాండిడేట్స్ టోర్నీకి కూడా భారత్కు ఒక బెర్త్ ఖరారైంది. ప్రపంచ కప్ టోర్నీలో టాప్ 3లో నిలిచిన ప్లేయర్లు ప్రపంచ ఛాంపియన్ ప్రత్యర్థి నిర్ణయించే క్యాండిడేట్స్ టోర్నీకి అర్హత పొందుతారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలకు సంబంధించి మరింత ఖచ్చితమైన వాతావరణ సమాచారం ఇచ్చేందుకు హైడ్రా కసరత్తు చేస్తోంది. ఇప్పటిదాకా జంట నగరాల్లో కేవలం 5 ప్రాంతాలకు సంబంధించిన వాతావరణ సమాచారాన్ని మాత్రమే ప్రకటించేవారు. ప్రస్తుతం జంట నగరాలను 30 సర్కిళ్లుగా విభజించి ఆయా సర్కిళ్లలోని సెల్ ఫోన్ టవర్ల పరిధిలో ప్రజలకు ఎస్ఎంఎస్ల రూపంలో అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, భారత వాతావరణ శాఖతో కలిసి హైడ్రా కసరత్తులు మొదలుపెట్టింది. హైదరాబాద్తో పాటు మరో 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ రాష్ట్రంలోని మరో 18 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కుమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో రానున్న వారం రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నట్టు భారత వాతావరణ శాఖ పేర్కొంది. కాగా రాజధాని ఢిల్లీలో ఈరోజు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. రానున్న 7 రోజుల్లో ఉష్ణోగ్రతలు హెచ్చుతగ్గులు ఉంటాయని వెల్లడించింది. మరోవైపు జమ్మూ కశ్మీర్లోని రాజౌరి జిల్లాలో భారీ వర్షాల కారణంగా దర్హాలి, సక్తో నదులు ఉప్పొంగి వరదలు నెలకొన్నాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు అధికారులు సెలవులను ప్రకటించారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పార్లమెంట్లో 2వ రోజు కొనసాగుతున్న వాయిదాల పర్వం. వాయిదా తీర్మానాలపై చర్చకు పట్టుబడుతూ వెల్లోకి దూసుకెళ్లిన విపక్ష సభ్యులు. ఉభయ సభలు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా. పార్లమెంట్ వద్ద బీహార్ స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ వ్యవహారంపై విపక్షాల ఆందోళన. ప్రజల ఓటు హక్కును హరించేందుకే ఓటర్ల రివ్యూను చేపట్టారని మండిపాటు.
జగదీప్ ధన్కడ్ రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి ధన్కడ్ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్టు ఎక్స్ వేదికగా పేర్కొన్న ప్రధాని. బీసీ రిజర్వేషన్లపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి వ్యాఖ్యలను ఖండించిన మంత్రి పొన్నం ప్రభాకర్. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ఉదహరించిన మంత్రి బీసీలకు 42% రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చడం అసాధ్యమేమీ కాదని వెల్లడి. కవి దాశరథి జయంతిని పురస్కరించుకుని నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్. సాయంత్రం రవీంద్ర భారతి వేదికగా కార్యక్రమం. కాలమిస్టు అన్నవరం దేవేందర్కు దాశరథి పురస్కారాన్ని అందజేయనున్న ముఖ్యమంత్రి. టెట్ ఫలితాలను విడుదల చేసిన విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఈసారి 33.98% మంది అర్హత సాధించినట్టు వెల్లడి. హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ. అప్రమత్తమైన జీహెచ్ఎంసీ, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా. ముంపు ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యలు. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు.